నియోజకవర్గంలోని బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి రవిసింగ్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు జరిగే అన్యాయాలపై ఈ నెల 12వ తారీఖు దేశవ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నట్లు ఆల్ పార్టీస్ ఈ బంద్కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కార్మికుల ఐక్యత బీఆర్టీయూ కార్మికుల ఐక్యత రవి అన్న నాయకత్వం. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు మా కార్యాలయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలకి 4 భాగాలుగా చేసేసి కార్మికులకి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తుందో ఈరోజు దేశవ్యాప్తంగా 12వ తారీఖు 12th రోజు ఆల్ పార్టీస్ BMS తప్ప అన్ని పార్టీలు అలా సమ్మెని పిలిపించారు. సో దాంట్లో భాగంగానే మళ్ళీ ఈరోజు నా కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే కార్మికులకి చట్టాల గురించి గతంలోనే కొన్ని సంవత్సరాల కిందనే చికాకు ప్రాంతంలోనే బలిదానాలు అయ్యారు. దానికే మేడే చేసుకుంటాం మనం. ఆ రోజే పని గంటలు లెక్క లేకుండా పని గంటలు చేయించుకున్నందుకు ఆ కాలంలోనే ఎంతోమంది బలిదానం అయ్యారు. ఆ రోజే మనం అన్ని దేశాలు కలిసి చట్టాలు తేవడం జరిగింది. కనీస వేతనం అని చెప్పేసి తేవడం జరిగింది. దాన్ని కాలరాయనికి మళ్ళీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం పూర్తి ప్రయత్నాలు చేస్తుంది. మేనేజ్మెంట్కి అనుకూలంగా చట్టాలు తెస్తుంది. కాబట్టి అన్ని సంఘాలు ఏకమై ఈ చట్టానికి వ్యతిరేకంగా మళ్ళీ రాబోయే 12th రోజు పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ భాగంలోనే మళ్ళీ మా BRS అంటే BRTU రాష్ట్ర కార్మిక నాయకునిగా నేను కూడా ఉన్న ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే కార్మికులు ఉన్నారో ఆ రోజు ఆ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ చట్టాలు మళ్ళా కార్మికులు అంటేనే ప్రతి ఇంట్లో దేశం మొత్తంలో ప్రతి ఇంట్లో ఒక్కరి నుంచి ఒక 6-7 మంది కార్మికులు ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఓట్లు పడతలేవా మీకు నేను అడుగుతున్నా. ఈ చట్టాలు తెచ్చి మళ్ళీ కార్మికుల పొట్టలు కట్టాలని చెప్పేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం గతంలోనే మీ చట్టం తెచ్చేసేసి మళ్ళీ ఢిల్లీలో ఎంత భయంకరంగా ధర్నా జరిగిందో ఈ మధ్యలోనే 10 నిమిషాల్లో బడ్లు 10 నిమిషాల్లోనే ఇంటికి చేర్పాలని చెప్పేసి చట్టం తెస్తే మన కార్మికులంతా ఏకమై కొట్లాడితే ఆ చట్టం కూడా వెనుక తీసుకోవడం జరిగింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు ఎందుకు తెస్తుంది? కార్మికులకి ఏం చేయాలనే మెసేజ్ ఇస్తుంది. కాబట్టి ఈ చట్టము ఏదైతే 29 చట్టాలు తెచ్చి 4 భాగాలు చేసి 4 కోడ్లుగా తెచ్చి ఏదైతే కేంద్ర ప్రభుత్వము చట్టం తెచ్చిందో దానికి వెనుక తీసుకునే వరకు ఈ పోరాటం అనేది ఆగది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడిచే పోరాటం కాబట్టి ఖచ్చితంగా ఇది వెనుక తీసుకునే వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం. కార్మికుల